హాయ్ ఫ్రెండ్స్, 1971వ సంవత్సరంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిందని మనందరికీ తెలుసు. అయితే ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది? భారతదేశాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నాలు చేసింది? ఈ యుద్ధం ఎలా ముగిసింది? ఈ యుద్ధం వలన భారతదేశానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చేయవలసింది ఏమిటంటే కేవలం ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి, నాకు అదే చాలు. ఫ్రెండ్స్, 1947 తర్వాత ముస్లిం దేశంగా పాకిస్తాన్, హిందూ దేశంగా భారతదేశం రెండూ కూడా స్వతంత్రం పొందాయి. అదేవిధంగా పాకిస్తాన్ భారతదేశంతో పాటు 565 రాజ్యాలు కూడా బ్రిటిష్ అధికారులకు సామంతులుగా ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఉండేవి. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ ఇండియా పాకిస్తాన్ను వదిలి వెళ్ళిపోయారో ఈ 565 రాజ్యాలు కూడా స్వతంత్రంగా ఉండడానికి అనుమతి లేదని, వాళ్ళు కూడా ఇండియానో పాకిస్తానో ఏదో ఒక దేశంలో చేరాలని చెప్పేసి సూచించి వెళ్ళిపోయారు. అప్పుడే రెండు దేశాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు వాటి పాలకులతో మాట్లాడి వారి దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అత్యధిక రాజ్యాలను భారత్లో కలపడంలో సఫలమయ్యారు. హైదరాబాద్, కాశ్మీర్ లాంటి స్వతంత్ర రాజ్యాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ చేసినటువంటి దాడుల వలన అవి కూడా చివరికి భారతదేశంలో కలిసిపోయాయి. ఇలా అన్ని రాజ్యాలు విలీనం తర్వాత భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వ్యాపించింది. పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా రెండు భాగాలుగా విడిపోయి ఉండేది. ఈ రెండు భాగాల మధ్యలో భారత్ భూభాగం ఉండేది. ఇక్కడ మనం గమనిస్తే ఈస్ట్ పాకిస్తాన్ విస్తీర్ణం పరంగా చాలా చిన్నది, కానీ పాకిస్తాన్ జనాభాలో 55% మంది ఇక్కడే ఉండేవారు. అప్పుడు ఎలక్షన్ పెట్టినప్పుడు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఆలీ భుట్టో అవామీ లీగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ ముజీబర్ చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుని పశ్చిమ పాకిస్తాన్కి సంబంధించిన భుట్టో అంగీకరించలేకపోయాడు. అవామీ లీగ్ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా అవామీ లీగ్ అధ్యక్షుడైనటువంటి ముజీబర్ను ప్రధానమంత్రి కానివ్వడానికి అంగీకరించలేకపోయాడు. పైగా ఈస్ట్ పాకిస్తాన్పై సైన్యాన్ని పంపించి దారుణమైన హింసకు పాల్పడ్డాడు. లక్షలాది మంది ఈస్ట్ పాకిస్తానీలను పొట్టన పెట్టుకున్నారు. ఇక ముజీబర్ రహమాన్ ఈస్ట్ పాకిస్తాన్లకు ప్రత్యేకమైన దేశం కావాలని తిరుగుబాటు చేశారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ దాడులు జరపడం వలన, మహిళలపై అత్యాచారాలు చేయడం వలన లక్షలాది మంది ఈస్ట్ పాకిస్తానీలు శరణార్థులుగా భారతదేశంలో చొరబడ్డారు. భారతదేశం ఈ చర్యలను మానవత్వంపై జరిగినటువంటి సంక్షోభంగా పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ భారతదేశానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా ఒకేసారి 8 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీనివలన భారత వైమానిక వ్యవస్థ కుదేలవుతుంది. అలాగే 1962 యుద్ధం తర్వాత భారతదేశం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళ సైన్యం కూడా సులభంగా ఓడిపోతుంది అని భావించి ఇంతటి సాహసానికి ఒడిగట్టింది. అయితే 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోయిన భారత్ చాలా నేర్చుకుంది. మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా మన మీదకు వచ్చే కొడుకులు ఉంటారని భావించి సైన్యాన్ని భారీగా పెంచుకుంది. ఉన్నతమైన సైనిక శిక్షణ ఇచ్చింది. అప్పటికే డిఫెన్సివ్ వైమానిక వ్యవస్థను కూడా ఉపయోగించడం వలన పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో భారత్కు అంతగా నష్టం కలగలేదు. భారత్ను ఒంటరి దేశంగా భావించి చైనా, అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్కి అండగా నిలిచాయి. అమెరికా పాకిస్తాన్కి మద్దతుగా ఆయుధాలు సరఫరా చేయడానికి సిద్ధమైపోయింది. అప్పటికే చైనా చేతిలో దెబ్బతిన్న భారతదేశం దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో ఏ దేశమైనా సరే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని విరమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగింది రష్యా. ఏ దేశమైనా భారతదేశంపై దాడి చేస్తే అది రష్యాపై జరిగిన దాడిగా భావిస్తామని పేర్కొంది. దీనివలన అప్పటి వరకు కప్పగింతలు వేసినటువంటి అమెరికా, చైనాలు తోకలు ముడుచుకున్నాయి. రష్యా యొక్క యుద్ధ విమానాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. కేవలం యుద్ధం మొదలైన 13 రోజుల్లోనే ఈస్ట్ పాకిస్తాన్ని చుట్టుముట్టింది భారత సైన్యం. ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం తప్పించుకోవడానికి కూడా దారి లేకుండా పోయింది. పశ్చిమ పాకిస్తాన్కి, తూర్పు పాకిస్తాన్కి మధ్య భౌగోళికంగా 1500 కిలోమీటర్ల దూరం ఉండటం వలన భారత్ యొక్క వైమానిక దళం చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన వాళ్ళ యొక్క సైన్యానికి కనీస అవసరాలు తీర్చడానికి కూడా వాళ్ళకి వీలు పడలేదు.
ఇది ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా నేలమట్టం అవుతుందని భావించిన పాకిస్తాన్ భారత ప్రధాని ఇందిరాగాంధీ ముందు లొంగిపోయినట్లు ప్రకటించారు. అప్పుడు భారత సైన్యం 93,000 మంది పాకిస్తాన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించారు. ఈ యుద్ధం తర్వాత భారతదేశాన్ని చులకనగా చూసే దేశాలన్నీ భారతదేశంతో యుద్ధం అంటే అంత ఈజీ కాదని అర్థం చేసుకున్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ 93,000 మంది సైన్యాన్ని మన భారతదేశం బంధించిందో మనం ఏం చెప్తే అది పాకిస్తాన్ చచ్చినట్లు చేయవలసిందే. కానీ భారతదేశం పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనుకోలేదు. భారతదేశం స్వయంగా ఎటువంటి లాభాన్ని కోరుకోలేదు. కేవలం అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు, అంటే ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని కోరింది. ఇలా మన వలన ఏర్పడినటువంటి దేశమే ఈ బంగ్లాదేశ్. మనం ఇంత చేసినప్పటికీ కూడా బంగ్లాదేశ్ నుండి మనం ఎలాంటి స్థాయిని కూడా ఆశించలేదు. ఆ రోజే మనకు దొరికినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని లేపేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఒక్క వ్యక్తి కూడా ఉండేవాడు కాదు. ఇలా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ప్రతిసారి క్షమించుకుంటూ ఉంటే ఆ విశ్వాసం కూడా లేదు ఆ నా కొడుకులకి. ఫ్రెండ్స్, ఈసారి కనుక పాకిస్తాన్తో కనుక భారతదేశానికి యుద్ధం వస్తే ఆ యుద్ధం ఎలా ఉండాలంటే పాకిస్తాన్ ఇక ప్రపంచ పటంలో కనిపించకుండా ఉండే విధంగా ఉండాలనేది నా యొక్క ఆశ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.